శ్రీగురుభ్యో నమ. హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమ. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు గరుడ పురాణంలో 5వ అధ్యాయం తెలుసుకోబోతున్నాం. శ్రీమన్నారాయణుడు కొన్ని పాపాల గురించి సవిస్తరంగా వివరిస్తున్నారు ఈ అధ్యాయంలో. శ్రీహరి ఏ పాపాల వల్ల ఏ చిహ్నాలు కలుగుతాయి, ఏ జన్మలు కలుగుతావని గరుడు అడగ్గా శ్రీహరి ఎట్లా వివరించారు. పాపం బ్రహ్మహత్యానికి చండాలుడై పుట్టి క్షయరోగం గలవాడవుతాడు. గోహత్య చేసేవారు చండాలుల్లో మరగుజ్జువాడై జన్మిస్తాడు. కన్య హత్య చేసినప్పుడు చండాలలో కుష్ఠరోగై జన్మిస్తాడు. స్త్రీ హత్య గర్భపాతం చేసేవాడు బిల్లిని జన్మ అంటే నిత్య రోగి బాధ అనుభవిస్తాడు. అగమ్యగామనం అంటే స్వగత్ర స్త్రీ సంబంధం పెట్టుకునే వారికి నపుంసక జన్మ లభిస్తుంది. గురువారితో అక్రమ సంబంధం పెట్టుకునేవారు దుష్కర్మల గల జన్మిస్తాడు. మాంసభక్షణం చేసే బ్రాహ్మణుడు అతిరక్ష అనే కుష్టి వ్యాధితో బాధపడతాడు. కళ్ళు తాగిట నల్లని దంతాలు గల జన్మ లభిస్తుంది. అలాగే మధుర పదార్థములు ఇతరులకు పెట్టకుండా తనొక్కడే తినేవాడు గళగండ రోగ జన్మ పొందుతాడు. అంటే థైరాయిడ్ అనే ఒక వ్యాధి వస్తుంది. తినరాని వస్తువులు తినే బ్రాహ్మణుడు మహాధర జాడ్యములు జన్మిస్తాడు. శ్రద్ధములో అశుచి ఆహారం పెట్టేవాడు చిత్రకుష్టి వ్యాధి పొందుతాడు. గురువునికి అవమానించేవాడు అపస్మారక రోగి జన్మ పొందుతాడు. వేదశాస్త్రాన్ని నిందించేవాడు పండురోగు జన్మ పొందుతాడు. అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాడు మూగవాడే జన్మ పొందుతాడు. ఏకపంక్తిలో తేడాగా భోజనం పెడితే అంటే ఒకే లైన్లో అన్నం పెట్టినప్పుడు భేదం చూసుకున్నట్లయితే ఎక్కువ తక్కువ చేసి అన్నం పెట్టినట్లయితే వారికి ఒక కన్ను లేని వాడై పుడతాడు. పెళ్ళి చెడగొట్టేవాడు పెద్ద పులిగా జన్మిస్తాడు. పుస్తక చోరుడు పుస్తకము దొంగలాడినట్లయితే అంధుడై పుడతాడు. గో బ్రాహ్మణులు కాలుతో తన్నేవాడు కుంటివాడై పుడతాడు. అబద్ధాలు చెప్పేవాడు స్పష్టమైన వాక్య లేని జన్మ పొందుతాడు. అంటే జడ్డివాడిగా పొందుతాడు. అబద్ధాలు వినేవాడు చెవిటివాడి జన్మ పొందుతాడు. అలాగే విషం పెట్టేవాడు ఉడత జన్మ పొందుతాడు. ఇల్లు తగలబెట్టేవాడు పట్టతలవాడి జన్మగా పొందుతాడు. మాంసం అమ్మేవాడు కురీపు జన్మ పొందుతాడు. రత్నాలు దొంగలించేవాడు హీనజాతులుగా జన్మ పొందుతాడు. బంగారం దొంగలించిన వారు పుప్పుగోలుతో జన్మ పొందుతాడు. లోహాదులను దొంగలించేవాడు నిర్ధరుడై జన్మిస్తాడు. అన్నం దొంగలించేవాడు ఎలక జన్మ పొందుతాడు. ధాన్యమును దొంగలించేవాడు మిడత జన్మ పొందుతాడు. నీళ్లు దొంగలించేవాడు చతక పక్షి జన్మిస్తాడు. ధాన్యం దొంగలించేవాడు మిడత జన్మ పొందుతాడు. కాయగూరలు ఆకులు అపహరించేవాడు నెమలి జన్మ పొందుతాడు. పరిమళ ద్రవ్యాలు అంటే గంధం కస్తూరి జాజి ఇటువంటి వస్తువులు దొంగలించినట్లయితే సుంచిగా అంటే వెలకగా పుడతాడు. తేనె అపహరించేవాడు దోమగా జన్మిస్తాడు. మాంసం అపహరించేవాడు గ్రద్దగా జన్మిస్తాడు. ఉప్పు అపహరించేవాడు సీమగా జన్మిస్తాడు. ఫలము పుష్పములు ఆకులు అపహరించేవాడు అడవిలో కోతిగా జన్మిస్తాడు. చెప్పులు గడ్డి దూది అపహరించేవాడు మేకగా జన్మిస్తాడు. దారిలు కొట్టి దోచుకునేవాడు వేటగాడు కటికవాణి ఇంటిలో జన్మిస్తాడు. విషం తిని ఆత్మహత్య చేసుకుంటే కొండ మీద నల్లతాసుగా జన్మిస్తాడు. వ్యభిచారిగా చరించినవాడు అడవి ఏనుగుగా జన్మిస్తాడు. గాయత్రి జపం సంధ్యా ఉపాసన చేయనివాడు కొంగగా జన్మిస్తాడు. అంతర్దృష్టిలో బహుసాధువులు పిలపగానే భోజనానికి వచ్చేవాడు కాకిగా జన్మిస్తాడు. గురువును అవమానించేవాడు నీరు దొరకని అడవిలో బ్రహ్మరాక్షసుడిగా జన్మిస్తాడు. బ్రాహ్మణుల దానాన్ని పిలిచి ఇవ్వనివాడు అడవికి నక్కగా, మిత్రద్రోహి పర్వతంపై గ్రద్దగా, అమ్మకాల్లో మాయ చేసేవాడు అంటే మోసం చేసేవాడు గుడ్లగోగా జన్మిస్తాడు.
అలాగే ఆచారాలు నిరసన చేసేవాడు అడవి పావురంగా జన్మిస్తాడు. తల్లిదండ్రులు, గురువులను, సోదరులు ద్వేషించేవాడు గర్భంలో అనేక మార్లు మరణిస్తాడు. బంగారం దొంగలిస్తే క్రిమి, కీటక, పక్షి జన్మలు పొందుతాడు. ప్రతిరోజు కలహించే స్త్రీ జలగ జన్మ పొందును. భర్తను కాదని పరపురుషుని కోరిన స్త్రీ బల్లి లేదా 2 తలల పాముగా జన్మిస్తుంది. తాపస్త్రీతో పీడింపినవాడు మరుభూమిలో పిశాచజన్మ పొందుతాడు. ఇంకా ఈడరాని బాలకతో పీడింపినవాడు అడవిలో కొండచెలవగా జన్మిస్తాడు. గురుభార్యతో పీడింపేవాడు తొండ జన్మ పొందుతాడు. రాజపత్ని మిత్రుని భార్యతో పీడింపేవాడు గాడిద జన్మ పొందుతాడు. దేవాలకుడు కోడిగా జన్మిస్తాడు. అతికామికుడు గుర్రంగా జన్మిస్తాడు. అంటే జీతానికి దేవాలయంలో అర్చన చేసేవాడు దేవకుడు అని చెప్పబడుతుంది. సర్వకర్మలు ఇతడే బహిష్కరింపదగినవాడు. మహాపాపి, మహానరకాలు అనుభవించే తిరిగి భూలోకంలో జన్మిస్తాడు. పరభార్యను హరించిన, దాచమని ఇచ్చిన వస్తువు హరించిన, బ్రాహ్మణ ద్రవ్యాన్ని హరించిన బ్రహ్మ రాక్షసులే జన్మిస్తాడు. బ్రాహ్మణ ద్రవ్యాన్ని స్నేహం చేత తిన్న 7 తరాలు దహింపబడతారు. ఇంకా బలాత్కారంగా చౌర్యం చేత బ్రాహ్మణుకు సొత్తు కాజేయవాడు వంశం నిర్ధనమవుతుంది. రాతి పొడిని కానీ లోహం పిండిని కానీ జీర్ణం చేసుకోవచ్చుని కానీ బ్రాహ్మణ ధనాన్ని జీర్ణింప చేసుకోవడానికి 3 లోకాల్లో ఎవరి తరము కాదు. దేవ, బ్రాహ్మణ ద్రవ్యములు ఏ రీతికైనా హరింపజేసి వారి కులమును నశిస్తాయి. బ్రాహ్మణునికి అతిక్రమంగా చేసిన ఇదే గతి. తనను ఆశ్రయించుకునున్న వేదశాస్త్ర పారంగతుడు కాదని ఇతరులను ఇచ్చే దానం బ్రాహ్మణ అతిక్రమం అవుతుందని వేదం చదువుకొని ఇతరుల విషయంలో దీనికి మినహాయింపు ఉంది. ఆపత్ర దానం వల్ల క్రమంగా అనేక నరకాలు పొంది పుట్టిగుడ్డై దరిద్ర జన్మ కలుగుతుంది. తను ఇచ్చినది అయినా ఇతరులకు ఇచ్చినది అయినా పరుల భూమిని అపరిమి చేస్తే 60,000 పురుగై పుడతారు. మహాప్రళయకాలం పర్వతంతో నరకములో నివసిస్తారు. బ్రాహ్మణ భూమిని ఇచ్చేవాడు ఆ భూమిని బహుభద్రంగా కాపాడాలి. అలా కాపాడకపోతే కుంటి కుక్కగా జన్మిస్తాడు. ఓ గరుడ, బ్రాహ్మణునికి వృత్తి కల్పిస్తే 1,00,000 గోదానాల ఫలం, వృత్తి హరిస్తే కోతి కుక్క జన్మ ప్రాప్తించడం ఖాయం. ఇంతవరకు చెప్పబడిన జన్మలో ఆయా పాపులు యమలోక బాధలు అనంతరం తథ్యం. వరుసగా పశు పక్షాదుల జన్మలు ఎత్తాక మనుష్య జన్మ ఎత్తి మరల పుడుతూ చస్తూ ఉంటాడు. ఇలా చతుర్విధ భూతజాలములు తిరుగుతుండగా నా మాయ చేత భూలోకాల్లో కొన్నేళ్ళు, నరలోకంలో కొన్ని వేలు పర్యపాసబద్ధులై ఆ మనసులు తిరుగుతుంటారు. ఎన్ని కల్పాలైనా అనుభవించినది పురాకృతి కర్మ నశించదు. ఏ పాపాలు చేసి ఆర్జించినా వాటి ఫలితంగా వచ్చే నరకాలన్నీ ఆ సంపద వర్ణం భాగాలు ఇస్తారు, తప్పులేదు. వాటినన్నీ అతడు ఒక్కడే బాధ్యుడు. సరే, ఇంత మోసంతో సంపాదించిన ధనమైనా వెంట వస్తుందా? అది రాదు. బంధువులను మొదలైన వారిని శవంలో శ్మశానం వరకు పోయి మళ్ళీ తిరిగి ఇల్లు చేరుకుంటారు. దీన్ని బట్టి ఏమి తేటతెల్లమవుతుంది? కేవలం ఆ జీవి చేసిన పుణ్య పాపకర్మలు మాత్రమే ఆ జీవి వెంట వెళ్ళగలవు. నా భక్తుడైన వానికి బ్రాహ్మణునికి దానం ఏ దానమైతే ఇవ్వబడిందో అదే అనుభవించి అతడు అధికారి కాబోలు. పూర్వజన్మలో దాన ధర్మాలు చేసినప్పుడు ఇప్పుడు జన్మలో భాగ్యం సిద్ధిస్తుందని గ్రహించాలి. ఈ జన్మలో చేసి దాన ధర్మాలు తదుపరి జన్మలో ఆ జీవికి తప్పక భాగ్యశాలిగా చేయగలవు. ఎవరైతే ఈ దాన ధర్మాలు భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి ధర్మ, అర్థ, కామ, మోక్షములు పొందడానికి అర్హులవుతారు. ఇచ్చే దానమైన భక్తి శ్రద్ధలతో కూడుకుని ఉండాలి. దాన ధర్మాలు చేయడం ద్వారా కోరినవి కోరినట్లు సిద్ధింపజేయకోవచ్చు. భక్తితో చేసిన ధర్మం అణుమాత్రమైన మేరుతో సమానం. ఇక్కడ ఇంకొక ధర్మ సూక్ష్మం ఉంది. దాన ధర్మాలు ఇచ్చించి ద్రవ్యం స్వయంగా ఆర్జించటై ఉండాలి. అన్యాయార్జిత విత్తము దాన ధర్మాలకు ఉపయోగపడదు. ఎవరైనా అటువంటిది వినియోగిస్తే అది ఫలరహితమని ఆశించిన ఫలమివ్వదు. ప్రజలు నోలు కొట్టి సంపాదించే దానం చేస్తే లేదు, లేదా భగవద్దర్పణ చేస్తే పుణ్యం లభించదు సరికదా.
మరింత పాపహేతు కాగలదు. నీతి నియమాలు తప్పి చేయే వ్యాపారాలు కార్యకలాపం వల్ల సమకూడిన ధనంతో పుణ్యం కొనాలని చూడడం అవివేకం అనిపించుకుంటుంది. సాటి జీవుని పీడించి సాధించిన ధనంతో ఎన్ని ప్రజాహిత కార్యక్రమం చేపట్టినా ప్రయోజనం శూన్యం. అంతకంటే సాటి జీవులకి హింసింపక పోవడమే, వారిని పీడించే ధనం ఆర్జించకపోవడమే విశేష పుణ్యదాయకం. నా పరంపదం పొందడానికి బ్రహ్మ దేవేంద్రాదులు దుర్లభం. అటువంటిది కేవలం మనోశుద్ధి చిత్తశుద్ధితో చిన్న దానం చేసిన ఆ జీవికి నా పరంపదాన్ని అనుగ్రహిస్తున్నాను గరుత్మంతుడా. అందుకే ఇది నా అతి రహస్యమైనది, పాపులకు అర్థం కానిదని నీకు మొదటనే చెప్పి ఉన్నాను. కనుక నీ భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసేవారంతా మొట్టమొదట తాము ఆర్జించినది ధర్మసమ్మతమా ద్రవ్యమా, పరపీడన ద్వారా పోగొట్టుకున్నట్లు ద్రవ్యమా అని ఎవరికి వారు జాగరులై గమనించాలి. స్వయం అర్జిత ధర్మసమ్మతమైన ధనాన్ని భక్తితో దానం చేయాలని వాక్మణించారు శ్రీహరి. జీవులకి అకృంతనలు. 10వ రోజున ఏర్పడిన పిండదేహాన్ని 3వ రోజు కింకరులు లాక్కొని పోయి తీరు ఎట్లా ఉంటుందని రానంతుగా మొరాయించి కోతిని తాడు కట్టి ఈడ్చుకు వెళ్తున్న చందంగా ఉంటుంది. అయ్యయ్యో నాకేది దారి, నేను ఎక్కడికి పెక్కి ఇక్కట్లా పడుతున్నాను, ఏమి చెయ్యును, నీ నరక బాధ ఎట్లా తప్పించుకుంటానని బతికి ఉన్నప్పుడే నా మేలు కోరి చెప్పిన సాధు సత్పురుషులు పరిహాసాన్ని చేశానని, సర్వేశ్వరుడై ఉన్న సత్కర్మం స్వర్గప్రాప్తి, దుష్కర్మం నరకప్రాప్తి తప్పదని, దుర్మార్గులు ఆచరించాక సన్మార్గులు నడవాలని వాళ్ళు చెప్పే హేతుక్తులను పెడతోల పెట్టి తిని ఇప్పుడు ఇక్కడ ఈ యమకింకరులు పర్యాంతం చేసి సమ్మెటల ఇనుపు గదల్తే బాదుతున్నారే. అబ్బబ్బో, ఈ బాధ భరింప సఖ్యం కాదే. అయ్యయ్యో, పెద్దలకి ఏ ఉపకారాన్ని చేయలేకపోతేనే, కనీసం చేసేవారిని తోడ్పడలేదే. తీర్థయాత్రలు చేయలేకపోయానే, చేసేవారికైనా ప్రశంసించపోయానే, వీలైన పూజలు అర్చనలు నిర్వహించలేకపోయాను కదా, కనీసం చేసేవారికి పరిచరణలైనా చేయలేదే. నీళ్లు లేని చోట శలేంద్రాలు ఏర్పడి ఉన్నా బాగుండేదే. ఒక చెరువైన నూతినైన ప్రజోపయోగం చేయలేకపోతేనే. మొత్తం నా భూమి అంతట్లోని పైరు వేసుకుని అంత నా స్వార్థానికి వాడుకున్నానే. ఇందులో కొంతమేరకైనా వచ్చాక కోసం పశువుల నిమిత్తమై వదిలిపోతేనే. సాధ్యమైనంతలో నిత్యం చిన్నదానినైనా దానం చేయలేకపోతేనే. వేదశాస్త్రాల వంటివి అభ్యాసించగల నేర్పు ఓపిక లేకున్నా కనీసం శ్రీమద్ రామాయణ భారత భాగవతాన్ని స్వయమస్తలతో రాయడమో, ఆ కథలు చెవులార వినడం చేయలేకపోతేనే. రాయించడమో కనీసం క్రమమునకు అమ్మకానికి చదవాలన్న ఆశ గలవారికి ఇప్పించలేకపోయానే. చదవడమో చదివించడమో చేసినా బాగుండేదే. ఆహా, ఏమి నా దౌర్భాగ్యం. శ్రీహరిని అత్యంత ప్రీతికరమైన ఏకాదశి నాడు ఉపవాసం చేయలేకపోతేనే. కనీసం కలలోనైనా ఒకటంట ఒకటి సత్కార్యం ఆచరించలేకపోతేనే. పైగా చెడు పనుల్లో ఏ ఒక్కటి విడిచిపెట్టకపోతేనే. మహాపాపమైన నేనిప్పుడు శిక్షానుభవంలో వస్తుంది. ఎంత విచారించని ఏమి ప్రయోజనం అని పరివిధాలుగా ఏడుస్తూ కింకరులు అదిలింపులకు భీతిల్లుతూ ఆ నరకాన్ని అనిపిస్తుంటాడు అని శ్రీమన్నారాయణ తన భక్తి వరుణ్యుడైన ఖగపతికి అంటే గరుత్మంతుడికి యమమార్గం ఎంతో కఠినతరమని వివరించారు. ఇది 5వ అధ్యాయం సంపూర్ణం. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయనే శ్రీగిరిశాయ దేవాయ వల్లీనాథాయ మంగళం. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.